నేను ఈ సినిమా చేసినప్పుడల్లా నా మనసులో ఒకే ఒక ఆలోచన ఉండింది. పెద్దవాళ్ళు అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు ఇద్దరు థియేటర్కి వెళ్ళి పగలబడి నవ్వుకోవాలి, హ్యాపీగా నవ్వుకోవాలి అని. నిన్న సినిమా నేను వేరే వేరే థియేటర్కి 3 సార్లు వెళ్ళి చూశానండి. ఏదో సింగిల్ స్క్రీన్కి నన్ను అలౌ చేయలేదు వాళ్ళు, ఏదో పర్మిషన్ కావాలని చెప్పి. నేను వెళ్ళకుండా రాజా ఆపేశాడు. పోలీస్ పర్మిషన్లు కావాలి, దయచేసి మీరు సింగిల్ స్క్రీన్కి వెళ్ళొద్దని. బట్ నేను మల్టీప్లెక్స్ షోలకి వెళ్ళాను. నేను వెళ్ళిన 3 షోలు ఫుల్ ఉండి షోలో వీడియో నేనే తీసి బయట పెట్టాను. మొత్తం థియేటర్ ఫస్ట్ హాఫ్ మొత్తం తెగ నవ్వుకున్నారు. సెకండ్ హాఫ్లో ఒక 60% తెగ నవ్వుకున్నారు. ఒక 40%లో 20% అన్నారు. ఒక 20% ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఇది ఫ్యాక్ట్. అండ్ వెరీ ఆనెస్ట్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ గివెన్. మంచి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి, సినిమా నచ్చిందని రివ్యూ ఇచ్చిన వాళ్ళకి, ఓకే అన్న వాళ్ళకి, నచ్చలేదని పెట్టిన వాళ్ళకి, ముగ్గురు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ ఒపీనియన్స్లో మీరు చాలా జెన్యూన్గా ఉన్నారు. బట్ సంబంధం లేకుండా మరీ ఎక్స్ట్రీమ్గా కొన్ని ట్వీట్లు చూస్తున్నాను. అందులోకి వెళ్ళి వాళ్ళ లొకేషన్ చూస్తే ఈ హీరోయిన్ ఒడిలో, ఈ హీరోయిన్ మనసులోనే ఉన్నాయి. ఎవర్రా మీరంతా? బట్ దట్ అపార్ట్ నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉందండి. మేము ఒక వైల్డ్ రిస్క్ వేసాం. శివరాత్రి అడ్వాంటేజు, మిడ్ వీక్ వెడ్నెస్డే సినిమా వేద్దాం, ట్యూస్డే ఈవినింగ్ ప్రీమియర్లో వేద్దాం అని. మేము వేసిన రిస్క్ బాల్ కౌంటర్ పే ఆఫ్ అవ్వాల, బట్ టాక్గా పే ఆఫ్ అయింది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఇవాళ పొద్దున్న విజయవాడకి వెళ్ళాను. అట్లీస్ట్ 16 మంది నా దగ్గరికి వచ్చి సినిమా చాలా బాగుంది బాబు అని చెప్పి, నాది రావు రమేష్ గారి సీన్లు, నాది రితుది బేబీ మా సాంగ్, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నారు. సో